అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే సండే కదా, హ్యాపీ సండే అండి అందరికీ. ఈరోజైతే టిఫిన్ సెక్షనే పెట్టలేదు, ఎందుకంటే నాకు కొద్దిగా జలుబు చేసి బాగా తలనొప్పిగా ఉంది. ఇక అందుకని చెప్పి ఎటు కూడా సండేనే కదా, హాలిడే తీసుకుందామని చెప్పి అనిపించింది. అందుకని ఈరోజైతే టిఫిన్ వేయలేదు. ఒక లెక్క చెప్పాలంటే నాకు సండేనే బాగా బేరం అయ్యిద్దండి, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న 2 టిఫిన్ బండ్లు కూడా సండే రోజు సెలవు తీసుకుంటారు. ఈరోజు వేద్దాం అనిపించి కూడా బాగానప్పుడు ఎందుకులే మనం టిఫిన్ వేసేది, మళ్ళీ ఆరోగ్యం బాగాలేదనుకో ఒక్కరోజు సెలవు తీసుకునేది పోయి 2-3 రోజులు పడిద్దాము, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అనేసి ఇంకా టిఫిన్ అయితే ఈరోజు వేయలేదండి. ఈరోజు సండే రోజు నా రొటీన్ ఎలా ఉండిద్ది ఏంటి అన్నది అయితే మీ అందరికీ చూపిస్తాను నేను. వీడైతే మాకు తెలిసిన వాళ్ళ బాబు అనమాట. వీడిని ఆడుకోవడానికి కాసేపు తెచ్చుకుంటాము. ఇంక ఈరోజు సండే కదా, అందుకని చెప్పనేసి వీడు కాసేపు ఆడుకుందామని వెళ్ళి మా లక్కీ అయితే తీసుకొచ్చాడు. వీడికి ఏం అర్థం కావట్లా, దిక్కులు చూస్తున్నాడు. ఏంటి నన్ను ఇట్ట పెట్టేసి వీళ్ళే మాట్లాడుకుంటున్నారు, నన్ను ఆడిపీరు, నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వరు ఏంటా అని చెప్పని చూస్తున్నాడు. ఈ లోపైతే మా గణేష్ అయితే వెళ్ళి వీడికి ఇవ్వండి ఓరియో లాలీపాప్ అంట ఈమని చెప్పనేసి ఇచ్చాడు. వీడు చూడండి ముందే చూపియంగాలి మీకు ఎలా లాక్కుంటున్నాడు. నాది నీదా నాది ఆకలి అవుతుందా? అమ్మో చూడండి ఎట్లా లాక్కుంటున్నాడు. ఇది నేను కొనుక్కున్నా, నాకు ఆకలి అవుతుంది, నాకు ఇవ్వు నీదా అట్ట తినకూడదురా. వీడి పేరు వచ్చేసి భార్గవ్ కృష్ణ అంట. ఏరా నీ పేరు భార్గవ్ కృష్ణ, టోపీ భలే పెట్టుకున్నావే, నాకు ఇస్తావా? చలిపడుతుంది. ఏరా ఎదురు కుందేలు పళ్ళు లాగా 2 పళ్ళు ఉన్నాయి వీడికి. ఈయను వీడు చూడు దాంతో అంత కుస్తీలు పడుతున్నాడు, అది రాక మా లక్కీకి వెళ్ళేది వస్తున్నాడు. ఆ తీమని చెప్పి అనేసి ఇచ్చాడు తీమని. ఇప్పుడు అది తినాలిరా నువ్వు. ఏరా కాలు పట్టుకోకూడదు. అందరికీ హాయ్ చెప్పు. హాయ్, టిఫిన్ తిన్నారా? నేనైతే పాలు తాగేసాను బుజ్జి పొట్టకి. అను పాలు తాగి ఏది ఇంకో లాలీపాప్. ఇది కానీ మనం ఇచ్చామనుకో వాళ్ళమ్మ మనం దాన్నిద్దిరా. ఈ వాతావరణానికి జలుబుకి ఈ లాలీపాప్ ఇచ్చామంటే దీని తప్ప ఇంకేం లేవా కొనుక్కు రావడానికి. బిస్కెట్ ప్యాడ్ తేవచ్చు కదా. ఇప్పుడు ఇదేం వీడు తింటాక ట్రై చేస్తున్నాడు. ఒక్కసారి అలా పెట్టి తీసేద్దాం. తినకూడదు ఎక్కువ, జలుబు చేసి ఇండిషన్ చేస్తారు డాక్టర్ గారు. అమ్మో చూడండి ఎంత గట్టిగా పట్టుకున్నాడు. చాలే ఇంకొద్దులే, అన్నయ్యకి ఇచ్చేద్దాము. నీకు బిస్కెట్ ప్యాకెట్ తెద్దాం సరేనా? ఇటు నీకు బిస్కెట్ పెడదానా? బిస్కెట్ ప్యాకెట్ తింటావా? కవర్ ఇచ్చేయ, కవర్తో ఆడుకుంటాడు. ఇటుకో దీంతో ఆడుకో, అది నోట్లో పెట్టుకోకూడదు. మా వాడు లాలీపాప్ తీసుకెళ్ళిపోతుంటే దానికోసం చూడండి వాడు చూస్తున్నాడు, నాకు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఏందా అని. మనము బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుందాంలే సరేనా? వాడితో ఆడుకుంది చాలే, మా పిల్లలకైతే ఇంకా ఆకలేస్తుంది. ఇక అందుకని చెప్పనేసి వాళ్ళ కోసం అయితే పలావ్ చేస్తున్నాను, చికెన్ కర్రీ అనమాట. ఈరోజు సండే స్పెషల్ వచ్చి
ఇంకా దానికి కావాల్సిన మసాలా అవన్నీ అయితే కట్ చేసుకొని మిక్సీకి అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టించాను. ఈలోపు మా వాడు బాగా ఆకలి అవుతుంది అన్నాడు. ఇక వాడి కోసం అని చెప్పనేసి ఇడ్లీ పిండి కొద్దిగా ఉంటే రొట్టె అయితే వేసి వాడికి ఇచ్చాను. ఇక పలావ్ చేయడానికి అయితే మసాలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మసాలా మొత్తము కొద్దిగా డ్రై అయ్యేదాకా ఉంచాను. ఇంకొక సైడ్ వచ్చేసరికి చికెన్ కర్రీ చేద్దామని చెప్పనేసి ఇంకొక సైడ్ అయితే చికెన్ కర్రీ పెట్టాను అన్నమాట. ఇంకా పలావ్ అయిపోయింది. ఈ సైడ్ వచ్చేసరికి చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంక ఈరోజు అయితే సండే స్పెషల్ పలావ్ చికెన్ కర్రీ రెండు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. పిల్లలకు కూడా అన్నం పెట్టేశాను. ఇంకా నేను కూడా అన్నం తిని కాసేపు పడుకొని లేచాము. మా బావ అయితే చపాతీ చేయమంటే చేశాను. ఇంకా సాయంత్రం 5 ఆ టైం అవుతుంది. మా పిల్లలు అయితే పానీపూరి చేయి మమ్మీ అని అడిగారు. ఇక వాళ్ళ కోసం అయితే పానీపూరి చేద్దామనిపించింది. చాట్ చేయడానికి అయితే చాలా టైం పట్టిద్ది. దానికి కావాల్సిన బఠానీ కూడా నానబెట్టలేదని చెప్పని బయట నుంచి చాట్ తెప్పించాను. ఇంకా పానీపూరీలు ఇంట్లోనే ఉంటే ఇక వాటిని అయితే ఫ్రై చేసి ఇంకా వాటర్ అయితే పానీ అయితే నేను ఇంట్లోనే తయారు చేశాను. ఇంకా పిల్లలకైతే ఇలా చేసి పెట్టుకుంటే కడుపు నిండా తిన్నట్టుగా ఉండిద్ది. బయట 10 రూపాయలకి 4 ఏమో ఇస్తున్నారు. అవి కొనుక్కొచ్చుకొని తినడం కంటే ఇట్లా ఇంట్లోనే చక్కగా మనకు వచ్చినట్టుగా చేసుకొని తింటే కడుపు తిన్నట్టుగా ఉండిద్ది. అందుకని చెప్పనేసి ఇలాగైతే ట్రై చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సండే మీకు ఎలా గడిచింది అన్నది కామెంట్ చేయండి ప్లీజ్.